బ్రేకింగ్ చూస్తున్న మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీ ఫార్మ్స్ పంపిణీ చేయనున్నారు. అలానే అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు కోసం ఒక్కొక్కరికి 95 లక్షల చొప్పున చెక్కును అందించనున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా గులాబీ పార్టీ వ్యూహరచన చేస్తుంది. మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలని చూస్తుంది. బ్రేకింగ్ చూస్తున్న మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీ ఫార్మ్స్ పంపిణీ చేయనున్నారు. అలానే అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు కోసం ఒక్కొక్కరికి 95 లక్షల చొప్పున చెక్కును అందించనున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా గులాబీ పార్టీ వ్యూహరచన చేస్తుంది. మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలని చూస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పార్టీ అభ్యర్థులకు, ఎంపీ అభ్యర్థులకి బీ ఫార్మ్స్ అలాగే 95 లక్షల రూపాయల చెక్కులు కూడా పంపిణీ చేస్తున్నట్టు తెలిసింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణమయ్యి, రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభతోని కేసీఆర్ ఎన్నికల ప్రచార సభని ప్రారంభించారు. అట్లాగే మెదక్, జహీరాబాద్ పరిధిలో వచ్చే సుల్తాన్పూర్లో 2 రోజుల క్రితం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. ఇవాళ ప్రధానంగా ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే 17 మంది అభ్యర్థులకు బీ ఫామ్లు కేసీఆర్ అందజేస్తూ ఉన్నారు. అట్లాగే ఎన్నికల కమిషన్ ఏదైతే ఖర్చుకు సంబంధించి అభ్యర్థులకు పరిమితి పెట్టిందో 95 లక్షలు, ఆ 95 లక్షల రూపాయల చెక్కుని కేసీఆర్ ఇవాళ అభ్యర్థులకి అందజేస్తున్నారు. ఇటు బీ ఫామ్లు, అట్లాగే ఈ 95 లాక్స్ సంబంధించిన చెక్కులు. దీంతోపాటు కంటోన్మెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన అభ్యర్థి నివేదిత ఉన్నారు, ఆమెకు కూడా బీ ఫామ్ని కేసీఆర్ అందజేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లేందుకు ఆల్రెడీ రూట్ మ్యాప్ సిద్ధం చేశారు పార్టీ ముఖ్య నేతలు. ఆ రూట్ మ్యాప్ మీద ఇవాళ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశంలో చర్చించి ఆ షెడ్యూల్ని ఖరారు చేసుకుంటారు. అంటే రాబోయే ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి 100 అసెంబ్లీ స్థానాలు పర్యటన చేసే విధంగా కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్ని నిర్వహించుకునేందుకు ఈ షెడ్యూల్ ఖరారు చేస్తూ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ 97 పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొన్నారు. దానికి మించి ఈసారి 100 అసెంబ్లీ స్థానాలు ఆయన పర్యటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ని ఇవాళ కేసీఆర్ సీనియర్ నేతల ద్వారా ఆ రూట్ మ్యాప్ని ఫైనల్ చేయనున్నారు. దీంతోపాటు ఈ ఎన్నికల వ్యూహాన్ని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఎన్నికలకు సంబంధించి ప్రజల్లోకి ఏ అంశాలతోని వెళ్ళాలి అనేది కూడా ఈ సమావేశంలో ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, అట్లాగే తీసుకొచ్చిన పథకాలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లటం. అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 నెలల్లో ఏదైతే ప్రజలకి హామీ ఇచ్చిందో ఆ హామీలకు సంబంధించి ఎక్కడ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రధానంగా తెలంగాణలో కరెంటు కోతలు కానీ, అట్లాగే నీటి సమస్య కానీ, సాగునీటి తాగునీటి సమస్యలు కానీ,
ఇటు కరువుకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా ప్రజలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి తెలంగాణకు రావాల్సిన హక్కులు కానీ అట్లాగే తెలంగాణకు రావాల్సిన నిధులు కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది అనేది ప్రజలకు వెళ్ళి చెప్పాలనేది కేసీఆర్ చేస్తున్నటువంటి ఆలోచన. దానికి ముఖ్య నేతలతో ఇవాళ సమావేశంలో చర్చించి దానికి సంబంధించిన కార్యాచరణ ఆయన రూపొందించుకునే పనిలో ఉన్నారు. ఇటు అభ్యర్థులకు సంబంధించిన కూడా ఆయన ఎట్లా ప్రజలకు వెళ్ళాలి, ఏ అంశాలని ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే విధంగా ఏ రకంగా ప్రజల్ని ఒప్పించాలనేది కూడా కేసీఆర్ ఈ అభ్యర్థులతో చర్చించే అవకాశం ఉంది. ఈ రకంగా కీలకమైన సమావేశాన్ని కేసీఆర్ నిర్వహిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఈ సమావేశానికి సంబంధించిన ముఖ్య అంశాలు కూడా మీడియా సమావేశం ద్వారా వెల్లడించే అవకాశం ఉంది. మెయిన్గా లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ని సన్నద్ధం చేసే వ్యూహరచనలో భాగంగానే ఇవాళ ఈ సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. కిరణ్ భాయ్, అయితే వాసు, తెలంగాణ భవన్ దగ్గర ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కేసీఆర్ ఎప్పుడు చేరుకుంటారు? అలాగే ఎంపీ క్యాండిడేట్స్ ఎవరెవరు అక్కడ తెలంగాణ భవన్కి చేరుకున్నారు? అలాగే ఎవరెవరు ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉంది? కిరణ్ భాయ్, ఆల్రెడీ సమావేశం ప్రారంభమైంది. కేసీఆర్ కూడా తెలంగాణ భవన్కి చేరుకున్నారు. తెలంగాణ ఈ అభ్యర్థులు 17 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ అభ్యర్థులు ఆల్రెడీ సమావేశానికి అటెండ్ అయ్యారు. ఆ అభ్యర్థులతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్యా నందిత సోదరుడి లాస్యా నివేదిత ఈమె కూడా హాజరైంది. ఈ 17 మంది అభ్యర్థులు అట్లాగే ఈ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న నివేదిత వీరికి బీఫామ్లు కేసీఆర్ అందజేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎన్నికల వ్యయానికి సంబంధించిన ఈ చెక్కులు కూడా అందజేస్తూ ఉన్నారు. దీంతోపాటు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఈ అసెంబ్లీ ఉప ఎన్నిక కానీ పార్లమెంటుకు సంబంధించిన ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి బీఆర్ఎస్ ఏ రకంగా వెళ్ళాలి, ఏ అంశాల మీద తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి ఈ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు డీలాపడ్డా కూడా ఇటీవల చేపట్టిన కొద్ది కార్యక్రమాలతో బీఆర్ఎస్ పార్టీ కూడా కార్యకర్తల్లో నిరుత్సాహం కానీ నిశ్చేజం కానీ లేకుండా చేసే విధంగా పార్టీ యంత్రాంగం అనేక సార్లు మీటింగ్లు పెట్టడం కానీ బహిరంగ సభలు కేసీఆర్ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి రైతులు కలవటం, ఎండిన పంట పొలాలని చూడటం, ఆ తర్వాత మాట్లాడటం ఇదంతా కూడా కేసీఆర్ చేసి ఉన్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పార్టీని సమాయత్తం చేయటం, అభ్యర్థులకు దిశానిర్దేశం చేయటం, ఈ రకంగా లోక్సభ ఎన్నికల్ని బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున దానికి సంబంధించిన సమావేశం నిర్వహిస్తున్నారు. కిరణ్ భాయ్, రైట్ వాసు, థ్యాంక్ యూ.